హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఒక కప్పు ఉడికించిన చిక్కుడు గింజలతో తినకొద్దీ తినాలనిపించే వంకాయ టొమాటో కర్రీ. కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కాస్త కరివేపాకు, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత మన ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, వీటన్నిటిని మరి కాసేపు వేగించుకుందాం. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన టొమాటోలు, ఒకసారి కలిపి పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద టొమాటోస్ అన్ని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. టొమాటో ముక్కలని సాఫ్ట్గా మారిన తర్వాత సన్నగా తరిగిన వంకాయ ముక్కలు, ముందుగా వీటన్నింటినీ ఒకసారి కలిపి పెట్టేసుకుని అరకప్పు చిక్కటి పాలను కూడా యాడ్ చేద్దాం. ఆ తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మరి కాసేపు కుక్ చేయండి. ఈ పాలల్లో వంకాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయాయి. కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమానికి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, చివరిగా రుచికి సరిపడా ఉప్పు, పసుపు, చిటికెడు ఇంగువ, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ముందుగా ఒకసారి కలిపి పెట్టేసుకుని ఆ తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న 1 కప్పు చిక్కుడు గింజలు, ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ మీద మరి కాసేపు ఉడికించుకుందాం. రుచి ఆరోగ్యం చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వంకాయ టొమాటో అలాగే చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోయింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. చక్కటి రుచితో తిన్న కొద్దీ తినాలనిపించే ఈ చిక్కుడుకాయ గింజలు వంకాయ టొమాటో కర్రీ కనుక మీకు నచ్చితే మరి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.